ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మెట్రోకి నష్టం కలుగుతుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. మోదీ మహిళా వ్యతిరేకి అనే విషయం అర్థమవుతుందన్నారు. ఉచిత ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మెట్రో కేవలం హైదరాబాద్కే పరిమితమని, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నిరంజన్. మోడీ గారి నిజ స్వరూపం బయటపడింది. ఆయన గారి ద్వంద్వ విధానాలు బయటపడ్డాయి. ఆయన ధనికుల పక్షపాతి, బీదలకు, పేదవారికి, మహిళలకు వ్యతిరేకి అని మరోసారి స్పష్టమైందన్న విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. మోడీ గారు ఆజ్ తక్, ఇండియా టుడే వారికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. తనకు తాను ఒక ఛాంపియన్ గా చూపెట్టుకునే ప్రయత్నం అనేది ఆయన చేయటం జరిగింది. అందులో మాట్లాడుతూ ఆయన ఇండైరెక్ట్ గా తెలంగాణలో ఏదో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య 50% తగ్గిపోయింది, మెట్రో నష్టాల్లో నడుస్తుంది అని ఆయన చెప్పటం జరిగింది. ఆయన ఉద్దేశం ఏమిటనే మాట మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే తాము ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగించింది. మోడీ గారు మహిళలకు ఈ ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తే మహిళలు సంతోషపడుతుంటే, ఆనందాన్ని వెలిబుచ్చుతుంటే మీకు ఎందుకు కంటగింపుగా ఉన్నదనే మాట నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నీరవ్ మోడీకి, ఆదానికి, అంబానీలకు లక్షల వేల కోట్ల రూపాయలను అప్పచెప్పిన మీకు మహిళలకు ఈ సౌకర్యం కలిగిస్తే మీకు కలుగుతున్న దుగ్ధ ఏంది, బాధ ఏంటనే మాట నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వంలో ఉండేవారు ఎప్పుడు కూడా ఏది కూడా వ్యాపార దృష్టితో చూడొద్దు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది మహిళల కంటే. వారికి ఆర్టీసీకి ఏదైతే వచ్చే ఇన్కమ్ తగ్గుతుందో దానికనేది సబ్సిడీగా అనేది ప్రభుత్వం వారికి ఇచ్చి అండగా నిలుస్తుంది. ఒకవేళ మెట్రో కూడా ఏదైనా నష్టం జరిగితే, అసలు నష్టం జరిగే ప్రసక్తే లేదు. హైదరాబాద్ నగరంలో రోజుకనేది విపరీతమైన రద్దీ మనం రోడ్ల మీద మనం చూస్తూనే ఉంటాం. మెట్రో సౌకర్యం అనేది కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితమై ఉన్నది. మెట్రో సౌకర్యం రూరల్ ఏరియాల్లో, గ్రామీణ ఏరియాల్లో లేదు. అయితే అక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణించేవారు, బీదవారు, మధ్య తరగతిలో కూడా అట్టడుగున ఉండేవారే ఇది బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. నేను తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఆయన మహిళలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.